రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడిచినటువంటి సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వారి తాలూకా పరిపాలన తీరు, గడిచినటువంటి సంవత్సర కాలంగా జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ పరంగా జరిగినటువంటి అక్రమాలు, వీటన్నిటి మీద, అలాగే ఎన్నికల ముందు వారు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసాలపైన, వీటన్నిటిని మీద ప్రజలకి సమాచారం అందిస్తూ ఒక పుస్తకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న రాష్ట్ర కార్యాలయం విడుదల చేసింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి మరింతగా ఆ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు ఆ పుస్తకాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. తద్వారా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు ప్రజలకు కూడా ఆలోచింపజేసేటువంటి విధంగా ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి మరింత వివరంగా వాళ్ళలోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని ఫిజికల్ కాపీస్ని అలాగే సాఫ్ట్ కాపీస్ని కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. వారు గడిచినటువంటి సంవత్సర కాలం వారి తాలూకా పరిపాలన అంతా కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు, కొన్ని ప్రాంతాల్లో హత్యలు చేశారు, కొన్ని ప్రాంతాల్లో హత్యా ప్రయత్నాలు చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు, అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు బనాయించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా అనేకమైనటువంటి అక్రమ కేసుల్ని బనాయించినటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో రకంగా వాళ్ళ మీద కేసు బనాయించి, వాళ్ళని బెదిరించి, భయపెట్టి ఇంకెప్పుడు వారి గురించి మాట్లాడకుండా చేయాలనేటువంటి ఒకే ఒక్క తాపత్రయంతో ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అది ఏ జర్నలిస్టు మాట్లాడకూడదు, న్యూట్రల్గా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మాట్లాడకూడదు, నమ్మి మోసపోయినటువంటి ప్రజలు మాట్లాడకూడదు, స్పందించాల్సినటువంటి ప్రతిపక్షం అంతకన్నా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయిస్తాం అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో అమలుపరుస్తూ ఉన్నారు. దాదాపు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద 750 మంది పైచీలు కార్యకర్తల మీద హత్యా ప్రయత్నాలు చేశారు. దాదాపు 390 మందిని పొట్టన పెట్టుకున్నారు. నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఘటనలు చూసాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని ఆయా గ్రామాల్లో పొట్టన పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. దీని గురించి ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక 45 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఢిల్లీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు, పల్నాడు జిల్లాలో నడి రోడ్డు మీద మా పార్టీ కార్యకర్తని రోడ్డు మీద నరికేసినటువంటి విజువల్స్ని దేశం అంతా కూడా చూసింది. ఈరోజు కేవలం మహిళల మీద, చిన్న పిల్లలు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలు, కేవలం ఆడపిల్లల మీద దాదాపు 203 కేసులు, నేటికి 203 మంది మీద అత్యాచారాలు, మానభంగాలు, చిన్న పిల్లల మీద, అభంశుభం తెలియనటువంటి ఆడపిల్లల మీద అత్యాచార ప్రయత్నాలు. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఉంటే దాని కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? కేవలం ఉన్నటువంటి మంత్రులు
మాట్లాడడానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీద నిందించడానికి మాత్రమే ఉన్నారా? అసలు వారికి ఏమైనా బాధ్యత ఉందా అనేటువంటి ప్రశ్నలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కేవలం సోషల్ మీడియాకు సంబంధించి 729 మంది యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. 729 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేవలం మీరు ఈ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి హామీల్ని ఎందుకు అమలు చేయట్లేదన్నటువంటి ప్రశ్న అడిగినందుకు, ఎందుకు ప్రజలను మోసం చేశారని చెప్పి అడిగినందుకు 700 పైచీలకు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వాళ్ళు ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, సామాన్యమైన ఓట్లేసినటువంటి ప్రజలు వాళ్ళు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే 2500 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఇప్పటికీ ఏదన్నా వారికి చేతకాంది ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది మేము చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పని చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పథకం ఇవ్వలేకపోతున్నాం. చివరికి మీకు ఏం దిక్కయిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద పిల్లల కోసం ఆయన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఒక చరిత్ర ఏ రకంగా సృష్టించాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అంత చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా. అటువంటి అమ్మఒడిని మీరు సంవత్సరం పాటు మీరు దానికి పేరు మార్చుకున్నారు. తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. ప్రజలకు 15,000 అని చెప్పని అన్నారు. ఒకనొక సందర్భంలో అయితే 18,000 అన్నారు. తీరా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే 67 లక్షల మంది అన్నారు. 15,000 కాస్త 13,000 అన్నారు. ఎంతమంది పడతాయో ఎంతమంది పడవో తెలియదు. దానికోసం మా పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించేశారు. చివరికి మీకు ఏ పథకం దిక్కయిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు కనీసం టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి స్థాయికి ఈరోజు వచ్చారు. చివరికి మీకు అదే దిక్కయ్యేటువంటి పరిస్థితి అయింది. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. గత సంవత్సరం 1, ఈ సంవత్సరం ఇంకా లేదు. నిరుద్యోగ భృతి 20 లక్షల మంది చదువుకున్నటువంటి యువతకి 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ భృతి అన్నారు. నెలకు 600 కోట్లు. గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం దాని గురించి చూసేలేదు. ఇక మా మహిళలకు సంబంధించి అయితే 1,500 రూపాయలు నెలకి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 అన్నారు. దానికి అడిగితే దేనికో లింక్ చేశాను అంటున్నాడు. నిరుద్యోగ భృతి అని అంటే స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేశాను అంటున్నారు. మిగిలిన స్కీములు ఏంటంటే అన్ని స్కీములు ఇచ్చేసామని అంటున్నాడు. ఫ్రీ బస్ అంటే మళ్ళీ కొత్త హామీ, మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. అంటే ఈ స్కీములు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా హామీలు వేస్తారా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తారా? నిన్న మొన్న సంవత్సరం పూర్తయింది 12వ తారీఖుని. ఆ రోజు ఒక పేపర్ యాడ్ వచ్చింది. పేపర్ యాడ్లో మళ్ళీ కొత్త పథకాలన్నీ, అంటే అందులో ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ ఇస్తాను, నిరుద్యోగ వృత్తి స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తాను, ఆడబిడ్డ నిధి P4కి లింక్ చేస్తాను, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి ఆ కంపెనీలన్నింటినీ కూడా ఆటల ఫోటోలు వేసుకొని మేమే తీసుకొచ్చామని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తప్పితే, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉండగా 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి చేసింది ఏంటి చెప్పమనండి? ఏమీ లేదు. ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 రూపాయలు అమ్మఒడికి ఇస్తే ఒక 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం అని చెప్పి దాన్ని కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సైకో, జగన్మోహన్ రెడ్డి గారు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ 2,000 ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఎవరి జేబులోకి వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, మిగిలినటువంటి మీ ఫ్రెండ్స్ జేబుల్లోకి వెళ్ళాయా? ఎవరి ట్యాక్స్ కింద దీన్ని కట్ చేసుకున్నారు చెప్పాలి ప్రజలకి. సో ఇవన్నిటికీ కూడా అనేక అంశాలు, ఇంకా స్థానికంగా అయితే ఇంక అడగక్కర్లేదు. ఈ పక్కన ఉన్నటువంటి ఈ క్వారీలు కానీ, కొంతమంది వ్యాపార రీత్యా, వాళ్ళు వ్యాపకం రీత్యా ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటే నిన్న మొన్న చూశారు పెద్ద ఎత్తున స్థానికంగా గొడవలు.
అలా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, వాళ్ళ వృత్తి అది, చేస్తే ఊరుకోమని చెప్పని అన్నారు. ఎంతకాలం అలా చేస్తారో మేము చూస్తాం. ఎక్కడి నుంచో వచ్చిన ఎంపీ ఏమో లారీలు తోలుకుంటాడు, ఏమీ చేయలేని మాలాంటి వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు అబండాలు వేసినటువంటి పరిస్థితులు ఉండేవి అప్పట్లో. ఈరోజు ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తి లారీలు పెట్టుకొని వందల వేల లారీలు, మొన్న మునపాక రోడ్లోనైతే 2-3 చచ్చిపోయారు పాపం. దానివల్ల ఒక 15 రోజులు 4 రోజులు ఆపారు. ఓవర్లోడ్లు, ఇష్టం వచ్చినట్లు బ్లాస్టింగ్లు, ఎవరెవరు ఏ క్వారీల్లో ఎవరు బ్లాస్టింగ్ పర్మిషన్స్ లేకుండా బ్లాస్టింగ్లు చేస్తున్నారు, ఎవరు ఓవర్లోడ్లతోని బళ్ళు నడుపుతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక్క అనకాపల్లి కాన్స్టిట్యున్సీ కాదు, అనకాపల్లి కానీ, చోడవరం కానీ, యలమంచిలి కానీ, ఏ ప్రాంతాల్లో క్వారీలు ఉన్నాయో, పెందుర్తి లాంటి ప్రాంతాలు కానీ, ఇక్కడి నుంచి మీరు చేస్తున్నటువంటి అక్రమ దందాలు ఏంటో ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏవి ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను ఎవడో చూడలేదు అనుకుంటున్నటువంటి చందంగా ఈరోజు ఈ ప్రాంతంలో నాయకులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. వీటన్నిటి మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం, పోరాటం చేస్తాం, అనేక విషయాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ఈ సంవత్సర కాలంలో ఇంత చెడ్డపేరు ఒక ప్రభుత్వం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నిరూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే సంవత్సరంలో 2019 నుంచి 20 వరకు జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలు దాదాపు 80-90% పూర్తి చేశాం. అమ్మఒడి ఇచ్చాం, చేయూత ఇచ్చాం, ఆసరా ఇచ్చాం, వాహనమిత్ర, చెప్పనటువంటి స్కీమ్స్ కూడా ఆ రోజు ఇంప్లిమెంట్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ మేము అధికారంలోకి వచ్చినటువంటి 6-7 మాసాల్లోనే కోవిడ్ని కూడా ఎదుర్కొన్నాం. అయినప్పటికీ ఏ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. మొదటి సంవత్సరం అమ్మఒడి లేదు, రెండో సంవత్సరం ఏమో వాళ్ళకి ఏదో 15,000 అన్నారు, 13,000, ఎంతమంది పడతాయో ఎంతమంది పడవో తెలియదు, జూలై 5వ తారీఖు వరకు చూసుకోమని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ప్రజల్లోకి తీసుకొని వెళ్తాం. ప్రజల్లోకి అనేక అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళని ఆలోచింపజేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రతిపక్షంగా మా పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పాత్ర మేము పోషిస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా మళ్ళీ విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తాం. అక్కడ కూడా ప్రజల్ని ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రావడానికి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చాయో అవన్నీ కూడా అమలు చేసేటంత వరకు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా మాట్లాడితేనేమో 4 మందం అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏం మాట్లాడమంటారు? ఇంకా అంటే మీరు ఏదన్నా చేయకపోతే దాన్ని ప్రశ్నిస్తే 4 మందం, గట్టిగా మాట్లాడితే 4 కోసేస్తావు, గట్టిగా మాట్లాడితే కేసులు పెడతావు. ఇవన్నీ ఎప్పుడో ఇంకా పూర్వ రాజకీయాలు, పూర్వపు ఈ చీప్ పాలిటిక్స్ అనేటువంటి ప్లే చేయడం మానేసి ప్రజలకు ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడితే కనీసం ఆ గౌరవం అనేటువంటిది మనకి ఉంటుంది అనేటువంటిది దయచేసి ముఖ్యమంత్రి గారు, ఆ కూటమి నాయకులు, కూటమి నేతలు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి ఈ పుస్తకాలని ఇప్పుడు మీ ముందు విడుదల చేస్తాం. తద్వారా ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా రేపు కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా స్థాయిలో విడుదల చేస్తున్నాం. రేపు 7 నియోజకవర్గాల్లో కూడా, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో కూడా పుస్తకాలు విడుదల చేస్తాం. ఎల్లుండు అంటే మంగళవారం 17వ తారీఖుని అన్ని మండల కేంద్రాల్లో కూడా బుక్స్ని విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. తద్వారా మరింత గ్రౌండ్ లెవెల్లోకి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది పార్టీ తాలూకు ఆలోచన. ఆ రకంగా ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.